Hello everyone, welcome back to Arunodayam Creations. Today we are going to learn about an important topic in reproduction lesson, that is structure of sperm cell. Structure of sperm cell. Actually what is meant by a sperm? Asal sperm ante enti? Sperm means it is a male gamete which is produced in the testis of male reproductive system. Male gamete ante a cell which contains only one set of chromosomes. సో రీప్రొడక్షన్కి యూజ్ అయ్యే ఒక సెల్, అందులో కూడా ఎలా ఉంటాయంట, న్యూక్లియస్ ఓన్లీ వన్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం, యాక్చువల్లీ అవర్ బాడీ సెల్స్ ఆర్ డిప్లాయిడ్ ఇన్ నేచర్. దట్ మీన్స్ ఎవ్రీ సెల్ కంటైన్స్ 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్. బట్ స్పర్మ్స్ అండ్ ఓవా, దట్ మీన్స్ గ్యామెట్స్ లో వచ్చేసరికి వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయన్నమాట. సో ఇది మేల్ గ్యామెట్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ టెస్టిస్ ఆఫ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. So male reproductive system lo testis lo seminiferous tubules are there, no? So in seminiferous tubules these sperms are produced in large number. చాలా ఎక్కువ నెంబర్ లో ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట ఈ స్పర్మ్స్. సో దీని స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ అ స్పర్మ్ సెల్. వై వీఆర్ లెర్నింగ్ అబౌట్ అ స్ట్రక్చర్? ఎందుకు మనం స్ట్రక్చర్ చదవాలనుకుంటున్నాము అంటే ఇట్స్ స్ట్రక్చర్ ఈజ్ రిలేటెడ్ టు ఇట్స్ ఫంక్షన్. సో స్పర్మ్ ఫంక్షన్ దాని స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్పర్మ్? స్పర్మ్ ఏం చేస్తుంది అంటే స్పర్మ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఫ్యూజింగ్ విత్ ఎ మేల్ గమేట్ అండ్ ప్రొడ్యూసెస్ అన్ ఆఫ్ స్ప్రింగ్. దట్ మీన్స్ స్పర్మ్ ఈజ్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ అన్ ఆఫ్ స్ప్రింగ్. ఒక కొత్త ఆర్గనిజం ప్రొడ్యూస్ అవ్వడానికి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట స్పర్మ్ అనేది. అఫ్ కోర్స్ ఈక్వల్ గా ఓవం కూడా ప్లే చేస్తుంది ఫీమేల్ గ్యామెట్. సో అలా ఒక కొత్త ఆఫ్ స్ప్రింగ్ ని ప్రొడ్యూస్ చేయాలంటే, రీప్రొడక్షన్ జరగాలి అంటే స్పర్మ్ అనేది కంపల్సరీగా ఉండాలి మేల్ సైడ్ నుంచి. సో ఫంక్షన్ జరగాలి, అలా రీప్రొడక్షన్ జరిగి కొత్త ఆఫ్ స్ప్రింగ్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే, ఆ ఫంక్షన్ జరగాలి అంటే దాని స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మనం స్ట్రక్చర్ చదువుకోబోతున్నాం. లెట్ us see the structure of a sperm cell. Sperm contains 4 important parts. They are head, neck, middle piece and tail. These are the 4 important parts of a sperm cell. 4 important parts of a sperm cell. So ఏంటో చూడండి. First coming to head. So sperm is a flagellated structure. Flagellated అంటే actually it is a motile in nature. Motile means కదులుతూ ఉంటుంది అనమాట స్పర్మ్. So it will produce in male reproductive system. It has to reach to female reproductive system. Males లో testis లో ప్రొడ్యూస్ అయిన ఈ స్పర్మ్స్ ఫీమేల్ ఓవరీస్ లో ఉన్న ఓవం వరకు స్విమ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అందుకోసం అది మొటైల్ గా ఉంటుంది, అంటే కదులుతూ ఉంటుంది అనమాట స్పర్మ్. ఇట్ ఈస్ మొటైల్ ఇన్ నేచర్ అండ్ ఇట్ ఈస్ ఫ్లాజెల్లేటెడ్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. ఎందుకంటే దానికి టెయిల్ అనే ఒక స్ట్రక్చర్ ఉంది. సో ఆ టెయిల్ హెల్ప్ తో అది స్విమ్ అవుతూ వెళ్తుంది కాబట్టి వీ కెన్ కాల్ దిస్ స్పర్మ్ యాజ్ ఎ ఫ్లాజెల్లేటెడ్ స్ట్రక్చర్. సో ఈ ఫ్లాజెల్లేటెడ్ స్ట్రక్చర్ స్పర్మ్ లో హెడ్ లో ఏమేం పార్ట్స్ ఉంటాయి చూడండి. హెడ్ కంటైన్స్ 1 న్యూక్లియస్. లోపల ఒక్కటే న్యూక్లియస్ ఉంటుంది. మనకు తెలుసు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కంటైన్స్ ఎ న్యూక్లియస్. ప్రతి సెల్లోనూ న్యూక్లియస్ ఉంటుంది కదా, అలాగే ఈ స్పర్మ్ సెల్లో కూడా 1 న్యూక్లియస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఇట్స్ హెడ్ లో ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుందంట, ఇట్ ఈస్ అ హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్. హ్యాప్లాయిడ్ ఉంటుంది అంటే ఓన్లీ 1 set ఆఫ్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది అనమాట ఈ హెడ్ లో. నెక్స్ట్ దిస్ హెడ్ కంటైన్స్ ఏ క్యాప్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ ఆక్రోజోమ్. ఇంకా ఈ హెడ్ మీద మనకి ఒక క్యాప్ లైక్ ఎక్స్టెండెడ్ స్ట్రక్చర్ ఉంది చూడండి. దిస్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్రోజోమ్ అని పిలుస్తాం. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆక్రోజోమ్? ఎందుకు యూజ్ అవుతుంది అంటే దిస్ ఆక్రోజోమ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ పెనిట్రేటింగ్ ద వాల్ ఆఫ్ ఓవం డ్యూరింగ్ ఫర్టిలైజేషన్. సో ఫర్టిలైజేషన్ లో ఆక్రోజోమ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఓవం ఈజ్ సరౌండెడ్ బై ఏ థిక్ సెల్ వాల్ ఉంటుంది ఓవం చుట్టూతా. సో ఫర్టిలైజేషన్ టైంలో ఏమవుతుందంటే దిస్ ఆక్రోజోమ్ విల్ పెనిట్రేట్ ద వాల్ ఆఫ్ ఓవం వాల్ ని పెనిట్రేట్ చేసి దానిలోకి కొన్ని కెమికల్స్ ని రిలీజ్ చేసి ఆ సెల్ వాల్ ని డిజాల్వ్ అంటే కరిగించేసి దెన్ దే విల్ రిలీజ్ దిస్ న్యూక్లియస్ ఇంటూ ఫీమేల్ గ్యామెట్, అంటే ఓవంలో ఉన్న న్యూక్లియస్ లోకి రిలీజ్ చేస్తాయి అనమాట స్పర్మ్స్. అర్థమైంది కదా. హెడ్ కంటైన్స్ ఏ క్యాప్ లైక్ స్ట్రక్చర్ which is called as acrosome. This acrosome is useful for penetrating the wall of ovum. Ovum wall ni penetrate చేస్తుంది. Then the nucleus which is present in the head లో ఉన్న nucleus ఈ ఓవం లో ఉన్న న్యూక్లియస్ లోపలికి వెళ్ళి
ఫర్టిలైజేషన్ జరిగి దెన్ ఇట్ విల్ డెవలప్ ఇంటూ ఏ జైగోట్, దెన్ ఆఫ్టర్ ఇంటూ బేబీగా డెవలప్ అవుతుంది. సో ఇఫ్ ఆక్రోజోమ్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ స్పర్మ్స్, ఒకవేళ స్పర్మ్స్లో ఆక్రోజోమ్ లేదనుకోండి, దెన్ ఆబ్వియస్లీ ఫర్టిలైజేషన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్, ఫర్టిలైజేషన్ జరగదు ఇంకా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు నెక్ పోర్షన్. సో నెక్ ఈజ్ జస్ట్ ఏ పార్ట్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ కనెక్టింగ్ హెడ్ అండ్ మిడిల్ పీస్. పైన ఉన్న హెడ్ రీజన్ని, దాని కింద ఉన్న మిడిల్ పీస్ రీజన్ని, రెండింటిని కనెక్ట్ చేసే స్ట్రక్చర్ని నెక్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఈజ్ మిడిల్ పీస్. This middle piece contain nearly 10 to 12 spirals of mitochondria. 10 to 12 spirals of mitochondria ఉంటాయి. మీకు మైటోకాండ్రియా గుర్తుండే ఉంటుంది. ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ సెల్ ఆర్గనల్ విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది సెల్యులార్ రెస్పిరేషన్ అనే ప్రాసెస్ ద్వారా. సో ఇక్కడ ఏం చేస్తాయి, ఈ మైటోకాండ్రియా కూడా దే ప్రొడ్యూసెస్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎందుకు అంటే that energy is useful for swimming of this sperm or moving of this sperm to ovum. సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఉన్న ఈ స్పర్మ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ వరకు కదిలి వెళ్ళడానికి ఎనర్జీని సప్లై చేస్తాయి అనమాట ఈ మైటోకాండ్రియా. సో దీస్ మైటోకాండ్రియా ఆర్ ప్రెసెంట్ ఇన్ మిడిల్ పీస్లో ఉన్నాయి. అందుకే మిడిల్ పీస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ద స్పర్మ్ అని పిలుస్తాం. ఇఫ్ మైటోకాండ్రియా ఆర్ ఆబ్సెంట్ ఇన్ మిడిల్ పీస్లో ఒకవేళ మైటోకాండ్రియా లేవనుకోండి, దెన్ ఆబ్వియస్లీ energy will not get produced. The sperms cannot reach ovum daaka reach avvalevannamata. So middle place is also very very important structure in sperm. Next structure is tail. So this tail is మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే this tail is useful for swimming or for moving of sperm మూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ టైల్. సో ఎందులో మూవ్ అవుతుంది అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ టాపిక్లో. Male reproductive system contains 3 pairs of glands, seminal vesicles, prostate gland and Cowper's glands ఉంటాయి. 2 seminal vesicles, 1 prostate gland and 2 Cowper's glands. All those 3 glands, set of glands produces a fluid called seminal plasma. Seminal plasma అనే fluid ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ది సెమినల్ ప్లాస్మా విత్ స్పర్మ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సిమెన్ అని పిలుస్తాం. ఈ సిమెన్ లో స్పర్మ్స్ అండ్ సెమినల్ ప్లాస్మా ఉంటాయి కదా, ఈ స్పర్మ్స్ ఏం చేస్తాయి, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై మైటోకాండ్రియా, ద టైల్ యూజెస్ దట్ ఎనర్జీ అండ్ దిస్ ఈ స్పర్మ్ ఏమవుతుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఇట్స్ టైల్ ఇట్ విల్ స్విమ్ ఇన్ సెమినల్ ప్లాస్మాలో స్విమ్ అవ్వకుంటూ వెళ్తుంది అనమాట. ఇట్ రీచెస్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఓవరీస్లో ఉన్న ఓవం వరకు అలా స్విమ్ అవుతూ వెళ్తూ ఉంటుంది అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ టైల్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్పర్మ్ సెల్ స్ట్రక్చర్ అనమాట. కమింగ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్ అసలు ఎప్పటి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో అంటే ఫ్రమ్ 13 to 14 years ఆఫ్ ఏజ్. ఇన్ కేస్ ఆఫ్ మేల్స్ బాయ్స్లో 13-14 years అంటే ప్యూబర్టీ స్టేజ్ రీచ్ అయినప్పటి నుంచి మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో స్పర్మ్స్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది, స్పర్మెటోజెనిసిస్. అండ్ ఇట్ కంటిన్యూస్ టిల్ దే డెత్, చనిపోయేంత వరకు ద స్పర్మ్స్ విల్ ప్రొడ్యూస్ ఇన్ దే టెస్టిస్, ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. బట్ ద వైటాలిటీ ఆఫ్ ద స్పర్మ్స్ విల్ డిక్రీజ్ యాజ్ ద పర్సన్ బికమ్స్ ఓల్డర్. సో ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే స్పర్మ్ యొక్క వైటాలిటీ అంటే స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ తగ్గిపోతూ ఉంటుంది. బట్ ప్రొడక్షన్ విల్ కంటిన్యూ టిల్ దేర్ డెత్, చనిపోయేంత వరకు వాళ్ళ లైఫ్ లాంగ్ మాత్రం ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి అనమాట స్పర్మ్స్. అండ్ సెండింగ్ ఆఫ్ సిమెన్ ఫ్రమ్ మేల్స్ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎజాక్యులేషన్. ఇలా ఈ స్పర్మ్స్ సెమినల్ ప్లాస్మాతో అంటే సిమెన్ మేల్ బాడీలోంచి యురేత్రా ద్వారా బయటికి రావడాన్ని ఎజాక్యులేషన్ అని పిలుస్తాం. ఎజాక్యులేషన్. అండ్ ఫర్ ఫర్టిలైజేషన్, ఇప్పుడు ఇలా ఎజాక్యులేషన్లో రిలీజ్ అయిన స్పర్మ్స్ ఫర్టిలైజేషన్ చేసి ఒక న్యూ ఆఫ్స్ప్రింగ్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఏ స్పర్మ్ మస్ట్ హ్యావ్ 60% ఆఫ్ నార్మల్ షేప్ అండ్ సైజ్. ఒక స్పర్మ్కి నార్మల్ సైజ్ అండ్ షేప్ నియర్లీ 60% వరకు ఉండాలి. అండ్ మొటిలిటీ వచ్చేసరికి, మొటిలిటీ మీన్స్ కదలిక, ఎంత ఉండాలి, 40% ఉండాలి నియర్లీ. సో సైజ్ అండ్ షేప్ అట్లీస్ట్ 60%, మూమెంట్ అట్లీస్ట్ 40% ఉంటేనే ద స్పర్మ్ విల్ ఫ్యూజ్ విత్ అన్ ఓవమ్ అండ్ ప్రొడ్యూసెస్ ఎ జైగోట్. దెన్ ఆఫ్టర్ ఏ బేబీ విల్ జనరేట్, బేబీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, ఒకవేళ స్పర్మ్ స్ట్రక్చర్లో కానీ మొటిలిటీలో కానీ ఈ పర్సంటేజ్ కనుక లేకపోతే, తగ్గితే ఏమవుతుందంటే ద స్పర్మ్ కెనాట్ ఫర్టిలైజ్ అన్ ఓవమ్ని ఫర్టిలైజ్ చేయలేదు. ఓకే,
అండ్ దిస్ స్పర్మ్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ డిటర్మినింగ్ ద సెక్స్ ఆఫ్ ద బేబీ సెక్స్ ని కూడా డిటర్మైన్ చేస్తుంది. ఎలాగా అంటే 2 types ఆఫ్ స్పర్మ్స్ ఆర్ దేర్ వీ హ్యావ్. యూజువల్గా మనకి స్పర్మ్స్ లో న్యూక్లియస్ లో 2 types ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఎక్స్ టైప్ అండ్ వై టైప్. ఇఫ్ దిస్ sperm has X type of chromosome in its nucleus, ఒకవేళ ఈ sperm లో న్యూక్లియస్ లో X type of chromosomes ఉన్నాయనుకోండి, then it will give rise to a female baby. ఓవంతో ఫర్టిలైజ్ అయిన తర్వాత మనకి బేబీ ఫీమేల్ అవుతుందన్నమాట, ఫీమేల్ బేబీ గర్ల్ పుడుతుందన్నమాట. ఇఫ్ ద స్పర్మ్ న్యూక్లియస్ హ్యాస్ వై టైప్ ఆఫ్ క్రోమోజోమ్, ఒకవేళ స్పర్మ్ న్యూక్లియస్ లో వై క్రోమోజోమ్ ఉందనుకోండి, దెన్ ఆబ్వియస్లీ ద బేబీ విల్ బి ఏ బాయ్ బేబీ పుడతాడనమాట. సో స్పర్మ్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ డిటర్మైనింగ్ ద సెక్స్ ఆఫ్ ద బేబీ యొక్క జెండర్ని డిక్లేర్ చేసే మెయిన్ రోల్ స్పర్మ్ ప్లే చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ అ స్పర్మ్ సెల్. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి సబ్జెక్ట్ వీడియోస్ కోసం మీరు అరుణోదయం క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.